Now we observed one important concept in the division, that means distribution. 6 divided by 3 అంటే నువ్వు 6 ఏమిటి అనుకుంటావు? 6 ఆరెంజెస్ని 6 చాక్లెట్లని ఆ 3 కప్పుల్లో పెట్టాలి, తీసుకెళ్ళి పెట్టాలి. 6 చాక్లెట్స్ని, ఆరెంజ్ పెద్దవైపోతాయి కాబట్టి చాక్లెట్ అనుకున్నాం, 3 కప్పుల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయి. ఒక్కో దాంట్లో ఎన్ని వచ్చాయి చూడు ఒకసారి. 2 వచ్చాయి. ఆ 2 రాసుకుంటాను అక్కడ. అంటే అర్థం ఏంటమ్మా, 6 చాక్లెట్లని 3 కప్పుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క కప్పులు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. నా 6 డివైడెడ్ బై 2, 6 చాక్లెట్లని 2 కప్పులు సర్దాలి. కప్పమ్మ ఆ కప్పులు సర్దు వస్తారు. డిస్ట్రిబ్యూట్ ఏమా ఇన్ 2 కప్స్. నెమ్మదిగా ఒక్కో దాంట్లో ఎన్ని వచ్చి చూడమ్మా. 3 రాసుకో. అంటే 6 చాక్లెట్లని 2 కప్పుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక కప్పులో 3 వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సందర్భం చూద్దాం. 6 డివైడెడ్ బై 1, 6 చాక్లెట్లను ఎన్ని కప్పులు పెడతావు? ఇప్పుడు 1 కప్పులో పెట్టే కప్పులే 6 ఉన్నాయి. ఒక దాంట్లో నుండి 6 చాక్లెట్లు 1 కప్పులో దాపెట్టావు, 1 కప్పులో పెట్టావు. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 6 రాసుకో. ఓకే. అనదర్ ఇంపార్టెంట్, ఇప్పుడు నువ్వు గమనించవలసిన విషయం, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇక్కడ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? ఎన్ని కప్స్ ఉన్నాయి? గట్టి చెప్పాలి. 6 డివైడెడ్ బై 0. ఇప్పుడు 6 చాక్లెట్ తీసుకో. ఆ 0 కప్పులో పెట్టి ఎలా పెడతావో? ఆడ కప్పు ఉందా? ఆడ కప్పు ఉందిరా? మరి ఎలా పెడతావు కప్పులో పెట్టడానికి? ఇది అవుతుందా? అవ్వట్లేదు. అర్థమవుతుందమ్మా? అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? 0తో భాగాహారం అవుతుందా? కాదు. అది చెప్పాలి. 0తో డివిజన్ అవుతుందా? కాదు. మళ్ళీ చెప్పు. 0తో డివిజన్ ఇంగ్లీష్లో అన్డిఫైన్ అంటాం. ఏమంటాం? అన్డిఫైన్. 0తో భాగాహారము నిర్వచించబడదు. ఇంగ్లీష్లో ఏమనాలి? ఇంపార్టెంట్ నోట్ ఇన్ ద డివిజన్. ఇప్పుడు హౌ మెనీ గులాబ్ జామ్స్ ఇయర్? ఎన్ని గులాబ్ జాములు? 0 గులాబ్ జాములు. నాన్న గులాబ్ జామున్ తెచ్చాడా? కానీ ఇక్కడ 6 మంది రెడీగా ఉన్నారు తినడానికి. దారా నాన్న 0 గులాబ్ జాముల్ని 6 మందికి ఎలా పనిచేస్తావు? ఆడికి ఒక 0, 6. ఒక్కొక్క కప్పు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 0. అంటే 0 గులాబ్ జాముల్ని అది ఆన్సర్ అంత ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ ఒక్కొక్క కప్పులు ఎన్ని ఉన్నాయి? మరి 0 రాసుకో. అర్థమవుతుందా? అంటే 0ని 6 సమానం చేస్తే 0నే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి గులాబ్ జాములు? 0. కప్పులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 0 గులాబ్ జాములు 3 పంచాయి. ఇప్పుడు ఎన్ని వచ్చి ఒక్కొక్క కప్పులు ఎన్ని వచ్చినాయి? 0 రాశాయి. అంటే 0ని ఏదైనా నెంబర్తో డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. ఓకే. ఎగైన్ ఎన్ని ఉన్నాయి గులాబ్ జామ్స్? ఇక్కడ కప్పులన్నీ పంచాయి. ఇప్పుడు 0 గులాబ్ జాముల్ని 2 కప్పులు సర్దుతండి. ఇక్కడ ఒక్కొక్క కప్పులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 0 రాసుకో. అంటే 0ని 6తో డివిజన్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? 0ని 3తో డివిజన్ చేస్తే 0ని 2తో డివిజన్ చేస్తే ఇప్పుడు 1 కప్పు పెట్టా. అక్కడ పి కార్తీక్ ఎన్ని గులాబ్ జాములు తెచ్చాడు? ఎన్ని కప్పులు ఉన్నాయి అక్కడ? ఆ 1 కప్పులు పెట్టేట 0ని. అంటే 0 అంటే అర్థం ఏంటి? ఏమీ లేదని భావన, అంతేనా? 0 అంటే అర్థం ఏంటి? ఏమీ లేకపోవడం 0 అంటాం. ఓకే. పంచుకుంటే ఏమి లేదు. ఇక్కడ ఏముందా? 0.
ఇప్పుడు ఆ ఉణికప్పు తీసే. ఇప్పుడు గులాబ్ జాములు తెచ్చేటప్పుడు కార్తీకు ఇక్కడ కప్పులు ఉన్నాయా? గులాబ్ జాములు లేవు, కప్పులు లేవు. అని డివిజన్ అవుతుంది ఇక్కడ? అవ్వట్లే. 0 డివైడ్ బై 0 ఏమంటాం? అన్డిఫైన్డ్.